హైదరాబాద్ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ నాయకులు పారిశుద్ధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంతో దేశంలో జరుగుతున్న సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక పరిశోధన అంశాలను ప్రజలతో పంచుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైందని, ప్రపంచంలో ఏ ప్రధాని చేయని కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ చేస్తున్నారని కొనియాడారు. స్వచ్ఛ భారత్ పేరుతో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను తొలగించి వారికి గౌరవం కల్పించారని గుర్తు చేశారు. ఇతర దేశాల్లో ఉన్నా, దేశంలో పర్యటనలో ఉన్నా ఏ ఒక్కరోజు కూడా మరి ప్రతి నెల చివరి ఆదివారం క్రమం తప్పకుండా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వారు మరి మనతో కలిసి పంచుకుంటారు. దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, వ్యక్తులు చేసేటువంటి మంచి పనులను, అనేక పరిశోధనలను, ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అనేక రకాలుగా అనేక అంశాలపైన వారు మన్ కీ బాత్ కార్యక్రమంలో సంభాషిస్తుంటారు. అది దేశంలో మరి మొదటిసారిగా ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశ ప్రధానమంత్రి కూడా చేయకుండా ఏకైక ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాలులో శివకుండలి సాధన 8వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ జీవేశ్వర యోగి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఉచిత కుండలి ధ్యానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Just a few sentences. We will end the meditation. Just prashanth, just prashanth, peace, peace. కుండలిని విద్య అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం నేర్చుకుంటూ ఉంటాం. సో దీంట్లో స్టెప్ 1 లో మనము కుండలిని జాగృతం చేసుకోవడం అనేది స్టెప్ 1. స్టెప్ 2 లో మనం సుషుమ్నా నాడిలోకి వెళ్తాం. స్టెప్ 3 లో చక్రాలను జాగృతం చేసుకుంటాం. స్టెప్ 4 లో జాగృతమైన కుండలిని మూలాధారం ద్వారా మనము మూలాధారం నుంచి ఈ సుషుమ్నా నాడి గుండా సహస్రారానికి చేరుకుంటాం. సో ఇది కాకుండా మనము లెవెల్ 5 అనేది ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటుంది. లెవెల్ 4 వరకు కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్, ఆన్లైన్ గా ఉంటుంది. సో ఈ లెవెల్ 5 లో ఆఫ్లైన్ అంటే ఒక 5 నుంచి 6 రోజుల పాటు ఆశ్రమంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఈ 4 లెవెల్స్ అనేవి కంప్లీట్ గా ఫ్రీగా మనం నేర్చుకుంటాం. సో జస్ట్ ఓన్లీ మనము ఎస్కేఎస్ అంటే శివకుండలిని సాధన అనేది మనము గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు శివకుండలిని సాధన నంబర్ అనేది మనకు వస్తుంది. మీరు కాల్ చేయడం ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ నంబర్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కి మీరు జాయిన్ అవ్వవచ్చు, చేయవచ్చు. తదనంతరం మీకు ఇంకా ఆ యొక్క సాధన గనక మీకు ఆ సాధనలో మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు లెవెల్ 5 కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో ఇలా మనకు లెవెల్ 7 వరకు ఉంటుంది. సో లెవెల్ 5, 5.1, 5.2 అలా ఉంటుంది. మనం లెవెల్ 5 ఆల్మోస్ట్ ఒక 40 బ్యాచెస్ చేయడం జరిగింది. లెవెల్ 5.1 అనేటివి కూడా ఒక 4 నుంచి 5 బ్యాచెస్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా మనం రిషికేష్ లో చేశాము. తర్వాత కాశీలో లాస్ట్ 3 బ్యాచెస్ 5.1 అనేది చేయడం జరిగింది. సో మనకు బేసికల్ గా ప్రపంచం